దేవుళ్ళకి చేస్తున్న పూజలను కూడా తాంత్రిక పూజలు అంటూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ కూడా ఇటు హరీష్ రావు కాంగ్రెస్ లీడర్స్కి అయితే లీగల్ నోటీసులు పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ మానవతా రాయ్ ఉన్నారు. మాట్లాడదాము. అన్న చెప్పండి, కంటిన్యూగా ఇటు దయాకర్కి కావచ్చు, అటు సామ రామ్మోహన్ రెడ్డికి కావచ్చు, నిన్న మహేష్ కుమార్ గౌడ్కి లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఇలా మాట్లాడుతూ అని అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా సమాధానం చెప్పలేక, హరీష్ రావు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ సమాధానం చెప్పలేక హిందువుల మనోభావాలని చెప్పి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇది బీజేపీ వాళ్ళు చేస్తారు ఇట్లా, కానీ గత్యంతరం లేక ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమడిగిండు, నువ్వు ఆ దేదీల్లో పలానా చోట ఉన్నవా లేవా, దానికి సమాధానం చెప్పమంటే డొంక తిరుగుడుగా పోయి ముక్కెట్టుందంటే ఇటు చుట్టూ మొత్తం తిప్పి లీగల్ నోటీస్ ప్రీవియస్ గా కూడా మాట్లాడడం, ఇటు సామ రామ్మోహన్ రెడ్డికి కూడా గట్టిగా లీగల్ నోటీసులో కూడా ప్రూఫ్స్ లేకుండా మా పైన అభియోగాలు మోస్తున్నారు అని అంటున్నారు. నిన్న మహేష్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత కూడా ఆయనకి లీగల్ గానే మేము ఫేస్ చేస్తాము, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేకుండా ఊరికే మా పైన అభియోగాలు మోస్తున్నారని వాళ్ళు అంటున్నారు. దానికి లేకుండా తేదీలతో సహా చెప్తారు, పలానా తేదీలో పలానా చోట మీరు ఎందుకున్నారు అని ప్రశ్నించారు కదా. అవును, నేనున్నా, బరాబర్ ఉన్నా, నేను ఆ గుడికి పోలేదు, లేకపోతే నాకు తాంత్రిక పూజలు చేయలేదు, క్షుద్ర పూజలు చేయలేదు, నేనేదో నాకు పర్సనల్ పని మీద పోయినా, వ్యక్తిగత పని మీద పోయినా, లేకపోతే నాకు మిత్రులు ఉన్నారు అక్కడ అని చెప్తే నా వ్యాపార భాగస్వాములు ఉన్నారని చెప్పుకోవద్దని దేవుడు. అంతేగాని అంటే తుమ్మితే దగ్గితే లీగల్ నోటీసులు అంటే చట్టాన్ని యొక్క విలువలను కూడా దిగజారుస్తున్నారు వీళ్ళు. చేయాల్సిందంత చేసి వాస్తవంగా ఎందుకు వచ్చింది ఇది? వీళ్ళు తెలంగాణ కరువు రావాలని కోరుకున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావాలంటే కరువు రావాలి, వర్షాలు పడొద్దు అని చెప్పి వీళ్ళు కోరుకున్నారు, బలంగా కోరుకున్నారు. చాలామంది మీడియా సాక్షిగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రకాష్ అనే వ్యక్తి మాజీ చైర్మన్, ఆయనే సాక్షాత్తు మీడియా సాక్షిగా ఈసారి వానలు రావద్దు, కురవద్దు, కరువు రావాలని చెప్పి నేరుగా వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఈ పైశాచిక ఆనందం పడేవాళ్ళు అంటే కరువు వస్తే ఏంది, రాజకీయంగా రేవంత్ రెడ్డి పరిపాలనకు దెబ్బ తగులుతుంది, కాంగ్రెస్ పరిపాలనకు దెబ్బ తగులుతుంది. కాబట్టి మళ్ళీ మేము అధికారంలోకి రావచ్చు అనేటువంటి పైశాచిక ఆనందంలో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? కాబట్టి నేను ఏమంటున్నాంటే వీళ్ళు ఎట్లా తయారంటే, అరుంధతి సినిమాలో పశుపతిని ఉంటాడు, గుర్తుపెట్టారా? పశుపతి అని ఒకడు ఉండేవాడు. వాడు దక్కకపోయేసరికి ఏం చేస్తాడు, అడవుల్లోకి పోయి క్షుద్ర పూజలు, బాణామతి, చేతబడి ఇట్లాంటి తాంత్రిక విద్యలు నేర్చుకోవచ్చు, ఒక పిశాచిగా మారుతాడు. అట్లనే వీళ్ళు కూడా తెలంగాణ సమాజం రైతులు నాశనం కావాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలి అంటే రైతుల్లో వ్యతిరేకత రావాలి, నిరుద్యోగులు నాశనం కావాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలి, లేదా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలని చెప్పి వీళ్ళు కావాలనే విధంగా చేస్తారు. కాబట్టి గతంలో కేసీఆర్ గారు కూడా మూఢనమ్మకాలు ఎక్కువ. సెక్రటరియట్ ఏ విధంగా రాలేదు, కొన్ని రోజులు ఎందుకు రాలేదు, ఆ సెక్రటరియట్ పాత సెక్రటరియట్ వాస్తు బాగోలేదు, కాబట్టి ఈ సెక్రటరియట్ నేను వస్తే నా పదవి పోద్ది, అదేవిధంగా కొత్త సెక్రటరియట్ కడితే నా తర్వాత నా కొడుకు కూడా ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి మూఢనమ్మకాలతోనే కదా ప్రజాధనాన్ని మొత్తం కూడా కూల్చి మళ్ళీ వృధా చేసింది. దాదాపు 1400 కోట్లు ఖర్చు పెట్టి కట్టింది, కానీ అయినా కానీ ప్రకృతి ఏమన్నా సహకరించిందా? కాబట్టి వీళ్ళు కోరుకునేది ఏంటంటే తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చక తెలంగాణ సమాజానికి కరువు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రకృతి మాత్రం రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారింది ప్రతి దాంట్లో అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. అయితే సైంటిఫికల్గా టెక్నాలజీ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది అని లీడర్లు చెప్తూ ఉంటే, రీసెంట్ టైమ్స్ నుంచి వీళ్ళందరూ చాతబడులు పూజల గురించి మాట్లాడుతున్నారు, అంటే ప్రొవోక్ చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ నాయకత్వానికి నేను అదే అన్నా కదా, మూఢనమ్మకాలు అంటాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రొవోక్ చేస్తుంది కదా, మూఢనమ్మకాలు చేసిందని చెప్తున్నాం. ఈ విధంగా చెడు కోరుకుంటున్నారు వాళ్ళు, అమాయకులు వాళ్ళు. క్షుద్ర పూజ జనాన్ని నమ్ముకోవటం లేదు, ప్రభుత్వాన్ని విమర్శించమంటున్నాం. మేము తప్పులు జరిగితే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించమంటాం, కానీ వాళ్ళకు మొదటి నుంచి మూఢనమ్మకాలు అలవాడు కాబట్టి ఆ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు, బాణామతి, చేతబడి ఇట్లాంటి వాటిని నమ్ముతున్నారు వాళ్ళు. ఈ విధంగా అయినా సరే ఏదో రకంగా కరువును తీసుకురావాలని చెప్పేసి కుట్రలు బంతున్నారు. కాబట్టి వాస్తవాల్ని మనం బయట పెట్టినాం. మోరోవర్ రాహుల్ గాంధీ కూడా 52 రోజులు ఎక్కడున్నారో చెప్పాలి అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడిన దాన్ని ఎట్లా చూస్తారంటే, ఒక ఐపీఎస్ పొజిషన్లో ఉండి ఐఏఎస్ పొజిషన్లో ఉన్న ఆ వ్యక్తి ఇలా మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్కు బుర్ర ఖరాబ్ అయింది. రాహుల్ గాంధీ జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి అత్యంత భద్రత ఉన్నటువంటి నాయకుడు ఈ దేశంలో, ప్రధానమంత్రి తర్వాత వీళ్ళే ఉన్నారు. వాళ్ళ పర్యటనలన్నీ కూడా చాలా రహస్యంగా ఉంటాయి. దానికి రాహుల్ గాంధీ పర్యటనలు అడిగినా కానీ అసలు వాళ్ళు చెప్పరు కూడా. కాబట్టి నేను ఏమంటానంటే, నీకు అంత ప్రేమ ఉంటే నిజంగానే రాహుల్ గాంధీ అడిగిపోయి తెలుసుకోవాలంటే విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నది, పోయి ఒక దరఖాస్తు పెట్టు, నువ్వు ఐపీఎస్ఏ కదా, ఆయన ఇడిపోయినట్టు చెప్తారు, వాళ్ళే ఇస్తారు.
నీకు ఇస్తారు, కానీ ఎవడు పడితే వాళ్ళకి ఇయ్యరు. ఎందుకంటే ఆయన ప్రయాణం రాకపోకలన్నీ కూడా అత్యంత గోప్యంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ముప్పు ఉన్న వ్యక్తులు దేశంలో. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు చనిపోయారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారిని హత్య చేయబడ్డారు. కాబట్టి ఇట్లాంటి కేటగిరీలో ఉన్నటువంటి భద్రతా వలయంలో వ్యక్తుల యొక్క ప్రయాణ సాధనాలు బహాటం కావు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ ముప్పు ఉంటుంది. కాబట్టి ఈ మాత్రం సోయి లేకుండా నువ్వు ఐపీఎస్ ఎట్లయినా అడుగుతాను నేను.